ఈరోజు మనం హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి, అది ఎందుకు తీసుకోవాలి? ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి? అని దాని ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. హలో! నేను డాక్టర్ సునీత కోమట్లపల్లి. కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అంకుర హాస్పిటల్స్ కొంపల్లి. హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు హెచ్‌పివి వైరస్ గురించి మాట్లాడుకుందాం. హెచ్‌పివి వైరస్ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమంది ఆడవాళ్లలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఆడవాళ్లలో త్రూ సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ ఇంటర్కోర్స్ ద్వారా జెనిటల్ ఏరియాస్ అంటే వెజైనా, యోని భాగం అక్కడ నుంచి సర్వైకల్ ఏరియాకి అంటే గర్భసంచి ముఖద్వారం ఏరియాకి ఎంటర్ అవుతుంది. కానీ చాలా మంది ఆడవాళ్లలో ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రం ఈ ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్ గా ఉండడం వల్ల సర్వైకల్ ఏరియాలో కొన్ని కణాలలో మార్పులు జరిగి కొన్ని సంవత్సరాల తర్వాత అది సర్వైకల్ క్యాన్సర్ గా దారితీస్తుంది. సో ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ రాకుండా దాని వల్ల వచ్చే కాంప్లికేషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ నే హెచ్‌పివి వ్యాక్సిన్ అంటాం. దీనిలో 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి బైవాలెంట్ వ్యాక్సిన్. బైవాలెంట్ వ్యాక్సిన్ దాన్ని సర్వారిక్స్ అంటారు. దీనిలో 16, 18 అని 2 హై రిస్క్ హెచ్‌పివి స్ట్రెయిన్స్ ఉంటాయి. దీని వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్, వెల్వల్ వెజైనల్ క్యాన్సర్స్, యానోడాక్టల్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. రెండవది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ గార్డాసిల్ 4 అంటాం. ఈ వ్యాక్సిన్ లో పైన ఉన్న 2 హై రిస్క్ స్ట్రెయిన్స్ తో పాటు 6, 11 అని 2 స్ట్రెయిన్స్ ఉండడం వల్ల పైన క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సరే కాకుండా జెనిటల్ వార్డ్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మూడవది నానోవాలెంట్ ఆ గార్డాసిల్ 9 వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ లో పైన ఉన్న 4 స్ట్రెయిన్స్ తో పాటు ఎక్స్ట్రా 5 స్ట్రెయిన్స్ ఉండడం వల్ల ఎక్స్ట్రా కవరేజ్ తో పైన ఉన్న క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడమే కాకుండా ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటే బ్యాక్ ఆఫ్ మౌత్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ని ఇన్క్లూడ్ చేశారు. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, డోసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే బిఫోర్ ఎక్స్పోజర్ టు ద వైరస్ అండ్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తీసుకుంటే మంచిది. WHO అండ్ ఫాక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వీళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే 9 to 45 years ఉమెన్ ఏజ్ వరకు తీసుకోవచ్చు ఆడవాళ్ళలో. సో ప్రైమరీ ప్రివెన్షన్ కి అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రైమరీ ప్రివెన్షన్ దానిలో నా టార్గెట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 11 to 12 years. ఎన్ని డోసెస్ తీసుకోవాలి? బిఫోర్ 9 to 14 years ఏజ్ గ్రూప్ అంటే బిఫోర్ 15th బర్త్డే 2 డోసెస్ తీసుకోవాలి. ఆఫ్టర్ 15th బర్త్డే అంటే ఆఫ్టర్ 15 years 3 డోసెస్ కంపల్సరీ తీసుకోవచ్చు. గార్డాసిల్ 9 వ్యాక్సిన్ అడాలసెంట్ బాయ్స్ అండ్ యంగ్ అడల్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి పెనైల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, యానోరెక్టల్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసి 9 to 26 years ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమం గా ఉంటాయి. ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్, కొంచెం రెడ్నెస్, వాపు రావడం, కొంతమందిలో ఫీవర్ రావడం చూస్తాం. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ రేర్. ఇంకొకటి కాంట్రా ఇండికేషన్. ఎవరు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకవేళ తీసుకున్నా కూడా సెకండ్ డోస్, థర్డ్ డోస్ మాత్రం వాళ్ళు ప్రెగ్నెన్సీ అంతా అయిన తర్వాత, డెలివరీ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి సివియర్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు. చాలా కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మెన్సెస్ టైంలో తీసుకోవచ్చు? ఎస్, తీసుకోవచ్చు. అదేం ఇబ్బంది లేదు. మెన్సెస్ టైంలో తీసుకోవచ్చు. చిన్న చిన్న అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే కోల్డ్, కాఫ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అని ఒక ప్యాప్ టెస్ట్ ఉంటుంది. ఆ ప్యాప్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. ఆ ప్యాప్ టెస్ట్ నార్మల్ గా 30 years దాటిన ఆడవాళ్ళు ఎవ్రీ 3 years చేయించుకుంటే మంచిది, అప్ టు 65 years. సో మనము అప్రోప్రియేట్ ఏజ్ లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరియు సకాలంలో స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చే డెత్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ రావడం కానీ, దాని వల్ల వచ్చే డెత్స్ కానీ 0% వరకు చేయగలుగుతాం. థ్యాంక్ యూ.